చాలా మంది బరువు తగ్గాలని నిర్ణయించుకున్నాక వెంటనే మానేసేది అన్నం. ఇలా సడన్ గా అన్నం మానేస్తే బాడీలో ఎలాంటి చేంజెస్ వస్తాయో మీకు తెలుసా? మనలో చాలా మంది అన్నం మానేయగానే మొదటి 2-3 వారాల్లోనే హఠాత్తుగా 2-3 కిలోలు తగ్గిపోతారు. ఇది న్యాచురల్ గా ఫ్యాటే తగ్గిపోయింది అనుకుంటారు. కానీ వాస్తవానికి అన్నం మానేయడం వల్ల శరీరంలోని నీటి స్థాయి తగ్గిపోతుంది. ఎందుకంటే కార్బోహైడ్రేట్స్ బాడీలో స్టోర్ అవ్వాలి అంటే నీరు కంపల్సరీగా ఉండాలి. అవి లేనప్పుడు ఆ నీరు బయటికి రావడం వల్ల బరువు తగ్గినట్టు అనిపిస్తుంది. కొంతమందికి సడన్ గా ఎనర్జీ డ్రాప్ అయిన సెన్సేషన్ ఉంటుంది. దీనికి రీజన్ మన మెదడుకి అలాగే బాడీకి మెయిన్ పెట్రోల్ కార్బోహైడ్రేట్స్. దాన్ని కట్ చేయడం వల్ల భయంకరమైన నీరసం, విపరీతమైన తలనొప్పి, బోనస్ గా చిరాకు రావడం జరుగుతుంది. దీన్నే కార్బోఫ్లూ అని అంటారు. అందుకే అన్నాన్ని సడన్ గా ఆఫ్ చేయొద్దు. మీరు వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే కట్ చేయాల్సింది రైస్ కాదు, రైస్ యొక్క క్వాంటిటీ. మీ డైలీ రొటీన్ లో అన్నం క్వాంటిటీని తగ్గించి కూరగాయల్ని, పప్పుల్ని అలాగే ఫైబర్ క్వాంటిటీని పెంచండి. అప్పుడే మీరు హెల్తీగా వెయిట్ లాస్ అవ్వడం జరుగుతుంది. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ కైండ్లీ ఫాలో మోక్ష హోమ్.